ఓం నమఃశివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ వ్యాసభగవానుని దయతో మనకొందిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన యజ్ఞంలో 2వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. మునులందరూ ఎంతో శ్రద్ధగా వింటుండగా సూతమహాముని చెబుతున్న విషయాలు విని వారు బ్రహ్మదేవుణ్ణి ఎంతో వినయంగా ఇలా అడిగారు. ఓ బ్రహ్మదేవా, శివుని కథలు వినడం, పాడటం, మనసులో ధ్యానించడమంటే ఏమిటో వాటి గురించి మాకింకాస్త వివరంగా చెప్పండి అని అడిగారు. ఋషుల ప్రార్థనను మన్నించి వారికున్న శ్రద్ధను భక్తిని గమనించి బ్రహ్మదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మహర్షులారా, శివపూజ చేయడం, శివమంత్రం జపించడం, శివుని గొప్ప గుణాలను, ఆయన రూపాన్ని, ఆయన చేసిన లీలలను, ఆయనకు ఉన్న ఎన్నో శుభకరమైన పేర్లను ఎల్లప్పుడూ వేదాలకు అనుగుణంగా మనసులో తలచుకోవడాన్నే మననం అని అంటారు. మనం చేసే అన్ని రకాల పూజలలోకెల్లా ఈ మననమనేది అత్యుత్తమమైనది. ఈ సాధన కేవలం శివుని దయ ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. ఇక 2వది కీర్తనం. శంకరుని యొక్క ప్రతాపాన్ని, ఆయన గుణాలను, ఆయన రూపాన్ని, ఆయన లీల విశేషాలను మరియు ఆయన నామవైభవాన్ని రకరకాల వాయిద్యాలతో రాగయుక్తంగా పాటల రూపంలో గాని, లేదా వేదాలు చదివే రూపంలో గాని, లేదా మనకు అర్థమయ్యే మన సొంత భాషలో ఎంతో స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఎంతో రసవత్తరంగా పాడటాన్ని లేదా చెప్పడాన్ని కీర్తనం అంటారు. ఇక 3వది శ్రవణం, అంటే వినడం. ఏ ప్రదేశం, ఏ సమయం, ఏ సందర్భం అనే సంబంధం లేకుండా పరమశివుని యొక్క మంగళకరమైన కథలను ఎంతో హాయిగా చెవులతో వినాలి. ఇది లోకల్లో అందరికీ తెలిసినదే. అలా వినడం వల్ల దేవుని మీద పాటలు పాడడం, ఇతరులకు చెప్పడం అలవాటవుతుంది. ఆ తరువాత ఎల్లప్పుడూ దేవుణ్ణే మనసులో తలుచుకునే ధ్యానం సిద్ధిస్తుంది. ఇలా ఈశ్వరుని దయతో మనకు ఈ లోకల్లో సర్వమూ సిద్ధిస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. సూతమహాముని ఈ గొప్ప విషయాలను ఇంతవరకు చెప్పి ఈ శివపూజా సాధనలో ఉన్న మహిమలు గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మునులారా, అసలు ఈ సాధన లోకంలో ఎలా మొదలైందో దీని వెనక ఉన్న పాత కథను మీకు చెబుతున్నాను వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు మరియు నాకు గురువు అయిన వ్యాస మహర్షి సరస్వతీ నది ఒడ్డున ఎంతో ఆశ్చర్యకరమైన గొప్ప తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుని మానసపుత్రుడైన సనత్కుమారుడు సూర్యునిలాంటి గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్న ఒక విమానంలో ఆకాశమార్గంలో ప్రయాణిస్తున్నాడు. అలా ప్రయాణిస్తున్న ఆయన అకస్మాత్తుగా కింద తపస్సు చేసుకుంటున్న నా గురువుగారైన వ్యాసమహర్షిని చూసి విమానాన్ని కిందకు దించి భూమి మీదకు వచ్చాడు. ధ్యానం నుండి కళ్లు తెరిచిన నా గురువు వ్యాసమహర్షి తన ఎదురుగా ప్రత్యక్షమైన సనత్కుమారుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే భక్తితో గౌరవంతో నమస్కరించి ఆయనకు కూర్చోవడానికి మంచి ఆసనాన్నిచ్చి, తాగడానికి నీళ్లిచ్చి, కాళ్లు కడిగి దేవతలకు ఇచ్చే గొప్ప మర్యాదలు చేసి గౌరవించాడు. ఆ మర్యాదలకు ఎంతో సంతోషించిన సనత్కుమారుడు వినయంగా నిలబడి ఉన్న వ్యాసమహర్షితో ఇలా అన్నాడు. ఓ వ్యాసముని, నీవిక్కడ ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఉండి దేనిని సాధించాలని ఇంతటి కఠినమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అలా అడిగిన సనత్కుమారుణ్ణి చూసి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా వ్యాసమహర్షి ఎంతో సంతోషించి తన మనసులో ఉన్న బాధను, తపనను ఇలా బయటపెట్టాడు. ఓ సర్వజ్ఞ, వేదాలు చెప్పిన ధార్మిక జీవితంలో మనిషి సాధించాల్సిన ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలకు ప్రత్యేకమైన స్థానముంది. మీ దయతో నేను వాటిని చాలా వివరంగా అనేక విధాలుగా నా రచనల ద్వారా స్థాపించాను. ఈ లోకమంతా నన్ను ఒక గొప్ప గురువుగా పూజిస్తోంది. నేనన్నీ రాశాను, కానీ ఆ మోక్షాన్ని ఎలా పొందాలో ఆ దారిని మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నా మనసుకు స్థిరత్వం చిక్కడం లేదు. ఎంతో ఆందోళనగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనసులో ఎంతో అశాంతిగా ఉంది. దీనికి కారణమేమిటో నాకు తెలియడం లేదు. అందుకే నేను ఈ తపస్సుకు పూనుకున్నాను అని చెప్పాడు వ్యాసమహర్షి. వ్యాసమహర్షి ఆవేదనను, ఆయన తెలుసుకోవాలనే ఆసక్తిని, ఆయన మనసులోని బాధను అర్థం చేసుకున్న సనత్కుమారుడు దయతో కూడిన చూపులతో తన అమృతంలాంటి మాటలను ఇలా వినిపించాడు. నాయనా వ్యాసముని, పూర్వం నేను కూడా మోక్షం కావాలనే కోరికతో మనసు నిండా ఎన్నో ఆలోచనలతో ఏవేవో పూజలు చేస్తూ మందర పర్వతం మీద గొప్ప తపస్సు చేశాను. నా తపస్సుకు మెచ్చి శివుని ఆజ్ఞతో దయగలవాడు, అందరినీ గమనించేవాడు మరియు శివగణాలకు అధిపతి అయిన నందీశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తిని సాధించే మార్గాన్ని నాకు ఈ విధంగా ఉపదేశించాడు. ఓ బ్రహ్మమానసపుత్ర, వేదాలు ఒప్పుకున్న దారి శివుని కథలను వినడం, పాడటం మరియు ఆయనను ఎల్లప్పుడూ మనసులో తలచుకోవడం, ఈ 3 పనులే మోక్షాన్ని సాధించడానికి ఉన్న అత్యుత్తమమైన దారులు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు కనుక నీవు వెంటనే ఈ 3 పనులను ఆచరించడం మొదలుపెట్టు. నీకు మంచి జరుగుతుంది అని చాలాసార్లు బోధించి నందీశ్వరుడు మాయమైపోయాడు అని ఈ విధంగా సనత్కుమారుడు వ్యాసమహర్షికి ఉన్న అనుమానాలను తీర్చి మోక్షాన్ని పొందే ఉపాయాన్ని చెప్పి ఎంతో గొప్పదైన బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. ఇంతవరకు కథను విన్న ఋషులు మనసులో ఎంతో సంతోషించి, ఓ సూతమహాముని, శివుని కథలను వినడం, పాడటం, మనసులో ధ్యానించడం అని ఈ 3 పనులను చేయలేని సాధారణ మనుషులు ఏమి చేస్తే ముక్తిని పొందుతారు అని లోక కళ్యాణాన్ని కోరుకుంటూ అడిగారు. ఋషుల ప్రశ్నకు సమాధానంగా సూతుడిలా అంటున్నాడు.
మునులారా, మహాసాధన అని చెప్పబడే ఈ 3 సాధనలను చేయలేని మానవుడు శివుణ్ణి లింగరూపంలో గాని లేదా శివుని విగ్రహరూపంలో గాని ఆయనను ఆవాహన చేసి ప్రతిరోజూ పూజించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని సులభంగా దాటేస్తాడు. ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా సంపాదించిన డబ్బుతో తన స్తోమతకు మించి ఖర్చు చేయకుండా దేవుణ్ణి పూజించాలి. అన్నీ తెలిసినవాడు, అందరిలో ఉండేవాడు అయిన మహాదేవునికి స్వచ్ఛమైన మనసు, దృఢమైన భక్తి మాత్రమే ముఖ్యం తప్ప ఇతర ఆడంబరాలు అస్సలు ముఖ్యం కాదు. ఒకవేళ శక్తి ఉంటే శివుడికి మండపాలు, గోపురాలు, తీర్థాలు, మఠాలు, గుళ్ళు కట్టించాలి, రథోత్సవాలు జరిపించాలి, లేదా ఆ ఉత్సవాలలో పాల్గొనాలి. దేవుడికి మంచి బట్టలు, గంధం, పూలమాలలు, అగరుబత్తీలు, దీపాలు, నైవేద్యాలతో పూజించాలి. గుడుగులు, చామరాలు, వింజామరాలు వీస్తూ సేవించాలి. గుడి చుట్టూ ప్రదక్షిణలు, నమస్కారాలు, మంత్రజపాలు తమ శక్తి మేరకు చెయ్యాలి. దేవుణ్ణి పిలవడం నుండి పూజ ముగిసే వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. పూర్వం ఎంతోమంది మహాత్ములు శివుణ్ణి ఈ మార్గంలో పూజించే తరించిపోయారు. సూతుని మాటలు విన్న మునులు తమకు వచ్చిన మరొక సందేహాన్ని ఇలా అడిగారు. ఓ సూతమహాముని, మిగతా దేవతలందరికీ కేవలం విగ్రహ రూపంలోనే పూజలు జరుగుతూ ఉండగా ఒక్క శివునికి మాత్రం అటు లింగ రూపంలోనూ ఇటు విగ్రహ రూపంలోనూ రెండింటిలోనూ పూజలు జరగడానికి కారణమేమిటి అని అడిగారు. ఋషుల ప్రశ్నకు సంతోషించి సూతుడు ఎంతో ఉత్సాహంగా ఇలా చెప్పసాగాడు. ఓ ఋషులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు కేవలం మహాదేవుడు ఒక్కడే, వేరెవ్వరూ కారు. శివుడు ఒక్కడే బ్రహ్మస్వరూపుడు. ఆయనకు ఎలాంటి రూపం లేదు, ఆయనకు అవయవాలు లేవు. శివుడు ఎంతో దయగలవాడు కాబట్టి భక్తుల కోసం రూపం కూడా ధరిస్తాడు. ఆయనకు రూపం లేదు కాబట్టి నిరాకారమైన లింగరూపంలో పూజింపబడుతున్నాడు. ఆయనకు రూపం ఉంది కాబట్టి సాకారమైన విగ్రహ రూపంలో కూడా పూజింపబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో రూపం ఉన్నవాడు మరియు రూపం లేనివాడు కనుకనే ఆయన్ను బ్రహ్మ అని అంటారు. ఇతర దేవతలు బ్రహ్మ అని పిలవబడరు కాబట్టి ఆయనకు రూపం లేని తత్వం లేదు. అందుకే వారికి లింగరూపంలో పూజ లేదు. వారు కేవలం బ్రహ్మస్వరూపులు కారు. వారు కూడా మనలాంటి జీవులే అవుతున్నారు. శంకరుని యొక్క ఈ బ్రహ్మతత్వం అన్ని వేదాలకు సారాంశమైన ఉపనిషత్తుల సారాంశంగా ఓంకారానికి అసలైన అర్థంగా నిరూపించబడింది. మునులారా, ఇప్పుడు మీరు నన్ను అడిగిన ఈ ప్రశ్నను పూర్వం సనత్కుమారుడు నందీశ్వరుణ్ణి అడిగాడు. అప్పుడు నందీశ్వరుడు సనత్కుమారుడికి తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మవిద్యా విశేషాన్ని ఉపదేశించాడు. సనత్కుమారుని ద్వారా ఈ బ్రహ్మవిద్యను తెలుసుకున్న మా గురువుగారైన వ్యాసభగవానులు దాన్ని నాకు చెప్పారు. నేనిప్పుడు దాన్ని మీకు చెబుతున్నాను. మునులారా, మరొక్క రహస్యం చెబుతాను, వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మొదలైన మిగతా దేవతలందరూ పుట్టినప్పుడే గుణాలతోనూ మరియు ఒక రూపంతోనూ పుట్టారు. శివుడు ఒక్కడే అటు లింగ రూపంలోనూ ఇటు విగ్రహ రూపంలోనూ దర్శనమిస్తాడు. పూర్వం ఒక కల్పం అంతరించిపోయే ప్రళయ సమయంలో మహాత్ములైన బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఒకరికొకరు గొడవపడగా వాళ్ల మధ్య అస్సలు రూపం లేని ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకారాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వం సనత్కుమారుడు నందీశ్వరుణ్ణి ఈ లింగము మరియు విగ్రహము ఎలా పుట్టాయో ఆ కథను చెప్పవలసిందిగా కోరగా నందీశ్వరుడు ఇలా చెప్పాడు. ఒకానొక సమయంలో మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకుని ఉండగా బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు అనుకోకుండా అక్కడికి వచ్చి మహావిష్ణువును చూసి కోపంతో ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవెవరివి? నన్ను చూసి కూడా ఏమాత్రం గౌరవంతో లేవకుండా అలాగే పడుకుని ఉన్నావు. పైకిలే, నేను నీకు ప్రభువును, నీకు యజమానిని. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖుడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అన్నాడు. బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు మనసులో కోపం వచ్చినప్పటికీ పైకి మాత్రం ఎంతో శాంతంగా ఇలా అన్నాడు. ఓ నాయనా, నీకు శుభం కలుగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఇక్కడ కూర్చో. నీ ముఖం ఎందుకో ఆందోళనగా ఉంది. నీ చూపులు ప్రశాంతంగా లేవు. దీనికి కారణమేమిటి అని అడిగాడు. మహావిష్ణువు శాంతంగా మాట్లాడిన మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా బ్రహ్మగారు ఇలా అన్నారు. ఓ విష్ణు, పౌరుషం ఉన్నవాడిని నేను. ఏ కొలతలకు అందని వాడిని నేను. కాలం నన్ను ఏమీ చెయ్యలేదు. నేను కాలానికి అతీతుడను. అంతటి వేగంతో నేనిక్కడికి వచ్చాను. నిన్ను మరియు ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన వాడిని నేనే. అలాగే వాటన్నింటినీ కాపాడేవాడిని నేనే అన్నాడు. బ్రహ్మగారి అజ్ఞానంతో కూడిన ఆ మాటలను విన్న మహావిష్ణువు అంతకుమించిన అహంకారంతో ఇలా అన్నాడు. ఓ నాయనా, ఈ బ్రహ్మాండాలన్నీ నా కడుపులోనే ఉన్నాయి. దొంగతనం చేసినవాడు అబద్ధమాడినట్లు నువ్వు దొంగ మాటలు మాట్లాడుతున్నావు. ఈ లోకాలన్నింటినీ సృష్టించిన నిన్ను, సృష్టించిన వాడిని నేనే. నా బొడ్డులో ఉన్న కమలం నుండి పుట్టినవాడివి నీవు.
కనుక నువ్వు నా కొడుకువి, ఈ సత్యాన్ని తెలుసుకో, ఇలా వ్యర్థమైన మాటలు మాట్లాడకు అన్నాడు. ఈ విధంగా మాయలో పడిపోయిన బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య గొడవ బాగా ముదిరింది. ఈ సృష్టికి నేనే యజమానిని అని బ్రహ్మ, నేనే యజమానిని అని విష్ణువు ఇలా ఒకరితో ఒకరు గొడవపడి ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. బ్రహ్మదేవుడు తన హంసవాహనం మీద, విష్ణుమూర్తి తన గరుడ వాహనం మీద ఎట్టి భయంకరంగా యుద్ధం చేస్తుండగా వారిద్దరి వైపు ఉన్న అనుచరులు, సైన్యం కూడా ఒకరితో ఒకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ యుద్ధం ఎంతో భయంకరంగా సాగుతోంది. వారిద్దరి మధ్య కుండపోత వర్షం కురుస్తున్నట్లుగా బాణాల వర్షం కురిసింది. ఇద్దరూ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఒకరి మీద ఒకరు ఎంతో భయంకరమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు. ఆ యుద్ధంలో ఎంతకీ గెలుపు ఓటములు తేలకపోయేసరికి విష్ణుమూర్తికి విపరీతమైన కోపం వచ్చి బ్రహ్మదేవుడి మీదకు అత్యంత భయంకరమైన మాహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుండి వస్తున్న పొగకు మరియు మంటలకు బ్రహ్మవాహనమైన హంస రంగు కోల్పోయి భయపడిపోయింది. బ్రహ్మదేవుడు కూడా తన ముఖంలోని తేజస్సును కోల్పోయాడు. ఆ భయంకరమైన మాహేశ్వరాస్త్రాన్ని చూసి కొద్దిగా భయపడిన బ్రహ్మదేవుణ్ణి చూసి తన వాహనమైన హంస, ఓ బ్రహ్మదేవా, మీరు నా రెక్కల చాటున దాక్కోండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని వెటకారంగా అంది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చి ఆ కోప వేగానికి శరీరమంతా వణికిపోగా తలపై ఉన్న జుట్టు ముడివిడిపోయి కింద పడుతుండగా ఎంతో భయంకరమైన కోపంతో ఎడమ చేతితో కమండలాన్ని పట్టుకుని కుడి చేతితో అందులోని నీటిని చల్లి ఎంతో గొప్పదైన పాశుపత మంత్రాన్ని చదివి విష్ణుమూర్తి గుండెను గురిచూసి ఆ అస్త్రాన్ని వదిలాడు. ఆ రెండు అస్త్రాలు 1000 ముఖాలతో భయంకరమైన గాలులతో మంటలను పుట్టిస్తూ ఆ 3 లోకాలను భయపెట్టాయి. అప్పుడు దేవతలందరూ విపరీతంగా భయపడిపోయారు. వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సృష్టి చెయ్యడం, దాన్ని కాపాడడం, దానిని నాశనం చెయ్యడం, జీవులను మాయలో పడేయడం మరియు వారిని కరుణించడం అనే 5 పనులను పరబ్రహ్మస్వరూపుడైన ఏ పరమశివుడైతే ఎంతో తేలికగా చేస్తూ ఉంటాడో, ఎవరి ఆజ్ఞలేనిదే ఈ లోకంలో ఒక చిన్న గడ్డిపోచ కూడా కదలదో అటువంటి త్రిశూలం పట్టుకున్న పరమశివుణ్ణి మనం శరణ కోరుదాం. ఈ ఆపదను ఆపడానికి ఆయన ఒక్కడే సమర్థుడు అని అనుకుని దేవతలంతా కైలాస పర్వతానికి వెళ్లారు. అక్కడికి చేరుకుని మణుల కాంతితో మెరిసిపోతున్న సభామండపంలో పార్వతీదేవి సమేతుడై కూర్చున్న పరబ్రహ్మ స్వరూపాన్ని చూశారు. ఆయన చుట్టూ శివగణాలు ఉన్నారు. అందమైన స్త్రీలు చేతులకు ఉన్న గాజులు గలగలా మోగుతుండగా చామరాలు, వింజామరాలు వింజేస్తున్నారు. వేదాలన్నీ మనుషుల రూపంలో వచ్చి ఆయనను స్తుతిస్తున్నాయి. అలా కన్నుల పండుగగా కొలువుదీరి ఉన్న ఓంకార స్వరూపుడైన పరమశివుణ్ణి చూసి దేవతలందరూ ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా కిందపడి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అప్పుడు శివుడు ఎంతో శుభకరమైన మరియు లోతైన అర్థం ఉన్న మాటలతో దేవతలను చూసి ఇలా క్షేమ సమాచారాలు అడిగాడు. నా ప్రియమైన దేవతలారా, నా ఆజ్ఞ వలన మీకందరికీ అంతా మంచే జరుగుతోంది కదా. ఈ జగత్తు, లోకాలను పాలించేవారు మరియు సకల దేవతలు ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తున్నారు కదా. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని నిరూపించుకోవడం కోసం బ్రహ్మ విష్ణువుల మధ్య జరుగుతున్న ఆ భయంకరమైన యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. మీరిలా కంగారుగా రావడం వల్ల ఆ విషయాన్నే మళ్లీ నాకు గుర్తు చేసినట్లు అయ్యింది అని అన్నాడు. ఈ విధంగా ఎంతో తీయని మాటలతో పార్వతీపతి అయిన శివుడు ఒక తల్లిదండ్రులు తమ పిల్లలను బుజ్జగించినట్లుగా మాట్లాడి దేవతలందరి మనస్సులను శాంతపరిచి 100 మంది శివగణాల నాయకులను వెంటనే యుద్ధరంగానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుని ప్రయాణం కోసం రకరకాల వాయిద్యాలతో అలంకరించిన వాహనాలు సిద్ధమయ్యాయి. ఓంకార రూపంలో ఉన్న 5 చక్రాలు ఉన్న ఎంతో భద్రమైన రథాన్ని శివుడు ఎక్కాడు. కుమారస్వామి, వినాయకుడితో పాటు ఎన్నో శివగణాలు శివుని వెంట నడిచాయి. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆయన వెంటే వెళ్లారు. రంగురంగుల జెండాలతో, గొడుగులు, చామరాలతో, సంగీతం, నాట్యాలతో, రకరకాల వాయిద్యాలతో ఆకాశం నుండి ఎడతెరిగినాకుండా పూలవాన కురుస్తుండగా పరాశక్తి అయిన పార్వతీదేవిని వెంటబెట్టుకుని పరమేశ్వరుడు యుద్ధరంగానికి బయలుదేరాడు. ఆకాశంలో ఎవరికీ కనిపించకుండా దాగి ఉండి బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని శివుడు గమనించాడు. శివుడు రాగానే వాయిద్యాల మోతలు ఆగిపోయాయి. సైన్యం అరుపులు ఆగిపోయాయి. ఒకరిని ఒకరు జయించాలనే పట్టుదలతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మాహేశ్వరాస్త్రం మరియు పాశుపతాస్త్రం నుండి వస్తున్న భయంకరమైన మంటలకు ఆ 3 లోకాలు అల్లకల్లోలం అవుతున్నాయి. అంతటి భయంకరమైన ఆ 2 అస్త్రాలను శాంతింపజేయాలని సంకల్పించి పరమశివుడు ఒక ఎంతో ఆశ్చర్యకరమైన ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో వారిద్దరి మధ్యలో నిలబడ్డాడు. లోకాలను నాశనం చేయగల ఆ 2 అస్త్రాలు ఆ అగ్నిస్తంభం చేత లాగబడి క్షణాల్లో ఆ స్తంభంలో కలిసిపోయాయి. ఈ విధంగా ఆ 2 అస్త్రాలను తనలో కలిపేసుకుని లోకాలకు శాంతిని, కళ్యాణాన్ని
వాతావరణాన్ని కలిగించిన ఆ అద్భుతమైన అగ్నిస్తంభాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వీరులైన బ్రహ్మ విష్ణువులిద్దరూ ఈ అగ్నిస్తంభం అసలు ఎక్కడి నుండి పుట్టింది, దీని మొదలు ఎక్కడ ఉంది, దీని ముగింపు ఎక్కడ ఉంది, దాన్ని మనం వెతకి తీరాలి అని నిర్ణయించుకుని తాము దేవతలము అనే గొప్ప నమ్మకంతో మరియు విపరీతమైన అహంకారంతో వెంటనే ఆ స్తంభాన్ని పరీక్షించడానికి బయలుదేరారు. విష్ణుమూర్తి ఒక పెద్ద పంది రూపాన్ని ధరించి ఆ స్తంభం మొదలు ఎక్కడ ఉందో వెతకడానికి కిందకు వెళ్లాడు. బ్రహ్మదేవుడు ఒక హంస రూపాన్ని తీసుకుని దాని ముగింపు చూడాలని పైకి బయలుదేరాడు. ఎంత దూరం ప్రయాణించినా ఆ స్తంభం మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టలేక బాగా అలిసిపోయిన విష్ణుమూర్తి తిరిగి తన బయలుదేరిన చోటికే వచ్చి చేరుకున్నాడు. బ్రహ్మదేవుడి కంటే ముందుగానే ఆయన అక్కడికి చేరుకున్నాడు. ఇక బ్రహ్మగారు హంస రూపంలో ఆకాశంలో పైకి ప్రయాణిస్తుండగా దారిలో పైనుండి కిందకు పడుతున్న ఒక అందమైన మొగలి పువ్వును చూశాడు. అది ఎంతో మంచి సువాసన వెదజల్లుతూ ఎంతో తాజాగా ఉండి బంగారు కాంతులను వెదజల్లుతోంది. అది ఎన్నో వేల సంవత్సరాలుగా పైనుండి కిందకు పడుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని చూసి మహాదేవుడైన పరమశివుడు నవ్వగా ఆ కదలిక వలన శివుని తలమీద నుండి కిందకు జారిపడిన పువ్వు అది. అది బ్రహ్మ విష్ణువులకే కాదు లోకాలన్నింటికీ శుభాన్ని సూచించేది. అలా పైనుండి జారిపడుతున్న ఆ మొగలి పువ్వును చూసి బ్రహ్మగారు, ఓ పూలరాజా, నువ్వు ఎక్కడి నుండి జారిపడుతున్నావు, అసలు నిన్ను తలమీద పెట్టుకున్నది ఎవరు అని అడిగాడు. దానికి ఆ పువ్వు ఇలా సమాధానం చెప్పింది. ఓ జీవుడా, ఎవరికీ అంతుచిక్కని ఈ ఎర్రటి అగ్నిస్తంభం యొక్క పైభాగం ఎక్కడుందో నాకు తెలియదు. ఎన్నో ఏళ్ల క్రితం నేను ఈ స్తంభం మధ్యభాగం నుండి కిందకు జారిపోయాను. దీని పైభాగాన్ని చూడాననే ఆశ నువ్వు వదులుకో అని చెప్పింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వును ఇలా బ్రతిమిలాడాడు. ఓ పూలరాజా, నేను ఈ సృష్టిడి చేసిన బ్రహ్మదేవుడిని. ఈ లింగం పైభాగాన్ని దర్శించాలనే పట్టుదలతో బయలుదేరాను. నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. నాతో పాటు విష్ణువు దగ్గరకు వచ్చి ఈ బ్రహ్మదేవుడు లింగం పైభాగాన్ని చూశాడు, అందుకు నేనే సాక్ష్యం అని నువ్వు నా తరఫున సాక్ష్యం చెప్పాలి. ఆపద సమయంలో అబద్ధమాడినా తప్పులేదు అన్నాడు. ఆ మొగలి పువ్వు సరే అని ఒప్పుకుంది. బాగా అలసిపోయి నీరసంగా ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి బ్రహ్మ చెప్పినట్లుగానే అబద్ధపు సాక్ష్యం చెప్పింది. ఆ అబద్ధపు సాక్ష్యాన్ని నిజమే అని నమ్మిన విష్ణుమూర్తి బ్రహ్మగారు నిజంగానే లింగం పైభాగాన్ని చూసి వచ్చాడని నమ్మి ఆయనను షోడశోపచారాలతో అంటే 15 రకాల మర్యాదలతో పూజించాడు. తప్పుడు బుద్ధితో అబద్ధమాడిన బ్రహ్మను శిక్షించడం కోసం ఈశ్వరుడు ఆ అగ్నిలింగం నుండి అవయవాలతో గుణాలతో ఒక ఆకారాన్ని దాల్చి బయటకు వచ్చాడు. అలా అగ్నిలోంచి బయటకు వచ్చిన స్వామిని చూసి విష్ణుమూర్తి 2 చేతులు జోడించి ఆయన పాదాలను పట్టుకుని ఇలా ప్రార్థించాడు. స్వామి, మొదలు ముగింపు లేని విరాట్ స్వరూపుడవు నీవు. కాని మేమిద్దరం అహంకారంతో నిన్ను పరీక్షించడానికి బయలుదేరాము. ఓ కరుణాకరా, దయతో కూడిన చూపులతో మమ్మల్ని చూడు. మా అజ్ఞానాన్ని క్షమించు. ఇదంతా నువ్వు ఆడిన నాటకమే అని అన్నాడు. అలా నిజం చెప్పిన విష్ణుమూర్తిని చూసి ఈశ్వరుడు, ఓ నాయనా, నువ్వు దేవుడివవ్వాలని కోరుకున్నప్పటికీ నిజమే చెప్పావు. ఆ కారణంగా నేను నీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ భూలోకంలో నాతో సమానంగా నీకు కూడా పూజలు మర్యాదలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు ప్రత్యేకమైన గుళ్ళు, ప్రతిష్టలు, ఉత్సవాలు, పూజలు అన్నీ జరుగుతాయి అని సకల దేవతలందరూ చూస్తుండగానే విష్ణువుకు తనతో సమానమైన గొప్ప స్థానాన్ని కల్పించాడు శివుడు. అబద్ధమాడిన బ్రహ్మగారి అహంకారాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన 2 కనుబొమ్మల మధ్య నుండి భైరవుడు అనే ఒక గొప్ప పురుషుణ్ణి సృష్టించాడు. ఆ భయంకరమైన పురుషుడు ఆ యుద్ధభూమిలో నిలబడి శివుడికి నమస్కరించి, ప్రభో, నేనెవరిని? పేరు లేనివాడిగా ఉండిపోకుండా నాకేదైనా పేరు పెట్టి నాకు ఆయుష్షును, తేజస్సును ఇవ్వండి. నేను చెయ్యాల్సిన పనేమిటో నాకు ఆజ్ఞాపించండి అని అడిగాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు. ఓ పరిపూర్ణమైన పురుషుడా, నాలోంచి పుట్టిన నీవు నా ప్రతిరూపానివి. భా అంటే భరించేవాడివి, రా అంటే నాశనం చేసేవాడివి, వా అంటే సృష్టించేవాడివి. ఈ 3 నీవీ కనుక నీకు భైరవుడు అని పేరు పెడుతున్నాను. నువ్వు చూడటానికి చాలా భయంకరంగా ఉంటావు కనుక నిన్ను అందరూ భైరవుడు అనే పిలుస్తారు. నిన్ను చూసి ఆ యమధర్మరాజు కూడా భయపడతాడు కనుక నిన్ను కాలభైరవుడు అని కూడా అంటారు. దుష్టులను చంపుతావు కనుక ఆమర్ధకుడు అని, భక్తుల పాపాలను నాశనం చేస్తావు కనుక పాపభక్షకుడు అని నీకు పేర్లుంటాయి. శివభక్తుల చేత నువ్వు ఎప్పుడూ పూజింపబడతావు. నాయనా, ఈ బ్రహ్మదేవుడు ఈ లోకాలను సృష్టించేవాడు, కాని అబద్ధమాడాడు కనుక ఇతనిని వెంటనే నీ చేతిలో ఉన్న పదునైన కత్తితో పూజించు అంటే శిక్షించు అని చెప్పాడు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేడకు బ్రహ్మగారి జుట్టును తన గుప్పిట్లో గట్టిగా పట్టుకుని ఆయన అబద్ధమాడిన ఆ 5వ తలను కత్తితో నరికి
నరికేశాడు. మెరుపులు కురిపిస్తున్న ఆ కత్తిని అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మగారి మిగతా తలలను కూడా నరకబోయాడు. అప్పుడు బ్రహ్మగారి ఒంటిమీద ఉన్న నగలన్నీ కింద పడిపోగా, జుట్టు ముడి విడిపోగా, పైన కప్పుకున్న బట్ట కింద పడిపోతున్నా పట్టించుకోకుండా భయంకరమైన గాలికి ఊగిపోతున్న తీగలాగా వణికిపోతూ మొదలు నరికేసిన అరటి చెట్టు కింద పడినట్లుగా ఆ భైరవుని పాదాల మీద పడిపోయాడు. అప్పుడు ఎంతో దయగల విష్ణుమూర్తి భయంతో వణికిపోతున్న బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశ్యంతో మహాదేవుడైన శివుని పాదాలను కన్నీటితో కడిగి 2 చేతులు జోడించి ఒక చిన్న పిల్లాడు తన తండ్రిని బ్రతిమిలాడినట్లుగా ఎంతో జాలిగా ఇలా ప్రార్థించాడు. శంకరా, ఈ బ్రహ్మకు 5 ముఖాలుండాలని, ఇది ఈశ్వరుడికి గుర్తుగా ఉండాలని కావాలనే నువ్వే ఇచ్చావు కదా. అందువల్ల అందరికంటే ముందు పుట్టిన ఈ బ్రహ్మను దయచేసి క్షమించు. ఇతడు నీ దయకు అర్హుడు. ఇతని మీద దయ చూపించు అని అడిగాడు. ఈ విధంగా విష్ణుమూర్తి అడగగానే ఈశ్వరుడు దేవతలందరూ సంతోషించేలా భైరవుణ్ణి వెనక్కి పిలిచి బ్రహ్మగారిని చావు నుండి రక్షించాడు. శివుని శాపానికి ముఖం చిన్నబుచ్చుకున్న ఆ మొగలి పువ్వు, ఓ నాథా, నీకు నమస్కారం. నీ శాపంతో నా జన్మ వృధా అయిపోయింది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను ధన్యం చెయ్యండి. తెలిసి చేసినా తెలియక చేసినా ఎలాంటి పాపమైనా నీ పేరు తలుచుకుంటేనే నశించిపోతుంది కదా. అటువంటి నిన్ను నేను సాక్షాత్తూ చూశాను. ఇక నాకు అబద్ధమాడిన పాపం ఎలా అంటుకుంటుంది అని ఆ సభ మధ్యలో అందరి ముందు శివుణ్ణి పొగడగా శివుడు జాలితో ఇలా అన్నాడు. ఓ మొగరి పువ్వా, ఈశ్వరుడనైన నేను అన్నమాట వేదవాక్కులాంటిది. దాన్ని వెనక్కి తీసుకోలేను. కాబట్టి నిన్ను నేను ఎప్పటికీ తలపై పెట్టుకోను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వు ఎప్పుడూ ముడుచుకునే ఉంటావు. మిగతా పువ్వులలాగా నీకు పూర్తిగా వికసించే అదృష్టం ఎప్పటికీ ఉండదు. కాని నీకు ఒక వరమిస్తున్నాను. నా భక్తులు నిన్ను ఎంతో ఇష్టంగా తలమీద పెట్టుకుంటారు. నిన్ను మించిన ఆరోగ్యానికి మేలు చేసే పువ్వు భూలోకంలో మరేదీ ఉండదు. అంతేకాకుండా నా ఉత్సవాలలో నాకు గొడుగు రూపంలో నువ్వు నా పైనే ఉంటావు అని వరమిచ్చాడు. ఈ విధంగా మహాదేవుడైన ఈశ్వరుడు బ్రహ్మ, విష్ణువులను కరుణించి మొగలి పువ్వుకు కూడా ఉన్నత స్థానాన్ని ఇచ్చి దేవతలందరూ పొగుడుతుండగా అందరికంటే గొప్పవాడిగా ఆ కైలాసంలో వెలుగొందుతున్నాడు. ఇప్పటివరకు మనం బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన భయంకరమైన యుద్ధం, పరమశివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన తీరు మరియు అబద్ధమాడిన బ్రహ్మదేవుడికి మొగలి పువ్వుకు ఎలాంటి శాస్తి జరిగిందో తెలుసుకున్నాం. మరి ఇంత గొప్ప లీలలు చూపించిన ఆ పరమశివుడు సృష్టి కళ్యాణం కోసం ఆ తర్వాత ఏం చేశాడు? దేవతలకు, మునులకు ఇంకెన్ని అద్భుతమైన రహస్యాలను బోధించాడు? ఆ ఆసక్తికరమైన విషయాలన్నీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.